దీని ముందు వీడియో చూసారా? చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దానికి కంటిన్యూస్ వీడియో ఇది. మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కర్రీ చేయడానికి కూడా ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ రెడీ చేసేసుకున్నాను. నేను ఇవన్నీ పని చేసుకునేటప్పటికి టైం ఎంత అవుతుందంటే 12:30 అవుతుంది. ఈ టైంలో కూడా నేను ఇంత ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను. జాను పడుకుండిపోయింది అనుకుంటారు చాలామంది, కానీ జాను అప్పుడే పడుకోదు. జాను డైలీ పడుకునేసరికి 1 అవుతుంది. జానుని మా ఆయన హ్యాండిల్ చేస్తారు, అందుకే నేను వీడియోస్ చేసుకుంటూ చక్కగా ఈ పని అంతా చేసుకోగలుగుతున్నాను ఇంత ప్రశాంతంగా. మనకి బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉండి సపోర్ట్ చేస్తే మనం ఏ పనైనా సరే కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనిపించింది. ఇంకా చేపల పులుసు మొత్తం ప్రిపేర్ చేసే స్టవ్ మీద వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి చక్కగా ఏసీలోకి వచ్చి కాసేపులా రెస్ట్ తీసుకుంటున్నా. అప్పటికే టైం 12:33 అయిపోయింది. జాను నేను వచ్చి పడుకుండిపోతున్నానేమని ఓ కొడుతుంది, నన్ను పడుకోబెట్టకుండా నువ్వు పడుకుండిపోతున్నావు అన్నట్టుగా. నాకైతే అలాగే అనిపించింది. ఊరికే అట్లా నడుము వాల్చినంతే బాగా చాలాసేపటి నుంచి నుంచొని ఉన్నా. అది కాకుండా ఈరోజు నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళా. మార్నింగ్ నుంచి డ్యూటీలో ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ పని అంతా చేసుకొని చాలా టైర్డ్గా అనిపించింది. నాకైతే టైర్డ్గా అనిపించినా ఏమనిపించినా పనులు అయితే ఆగవు కదా, పనులు చేసుకుంటూనే ఉండాలి, పనులు జరుగుతూనే ఉండాలి. చేపల పులుసుకి ఎంత పెద్ద గిన్నె ఉన్నా కానీ సరిపోదు, ఇంకా మంచి గిన్నె పెద్ద గిన్నె ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఈ టైంలో ఎవరైనా తింటారా అంటున్నారు మా ఆయన. ఎవరు తినకపోవచ్చు, నేను తింటాను. వేడివేడిగా చేపల పులుసు తినడం కన్నా కూడా ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని తర్వాత రోజు తింటే చేపల పులుసు ముక్కకి మొత్తం మసాలాలన్నీ పట్టి పులుసు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చెప్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. చేపల పులుసు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు ఎక్కువ పులుసులో ముక్కల కన్నా కూడా పొట్ట ముక్కలు టైప్ ఉంటాయి కదా, అవంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక విషయం చెప్పిన మీ అందరికీ, చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు అస్సలు ముళ్ళులు తీసుకొని తినడం నాకు అస్సలు రాదు. మా నాన్నగారు ఉన్నప్పుడు తినేదాన్ని, మధ్యలో చాలా ఏళ్ళు నేను చేపలు తినడం మానేసా. మళ్ళీ మా ఆయన పరిచయం తర్వాత చేపలు తినడం అలవాటు చేసుకున్నాను. మా ఆయన చక్కగా ముళ్ళులు తీసి ఇచ్చేవాళ్ళు. ఇంకా అట్లా చేపల పులుసుని మళ్ళీ అలవాటు చేసుకున్నాను. తర్వాత తెలిసింది పొట్టలో అసలు చేప ముళ్ళే ఉండదని. ఇంకా అందుకే పొట్ట బాగా నచ్చి ఎక్కువ నేను చేప పాటలో పొట్ట ముక్క ఒక్కటే తింటాను, అంత ఇష్టంగా. పొట్ట ముక్క చాలా బాగుంటుంది. ఏ టైం అయినా పర్లా, ముందు మాకు ఫుడ్డే ముఖ్యం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా ఆయన అయితే పక్క నుంచి షటర్లు వేస్తున్నారు. అసలు ఈ టైంలో మనిషి అన్న కూడా ఎవడన్నా తింటారా, దయ్యాలు తింటాయి అని. ఏమో మేము దయ్యాలమే అనుకోండి కాసేపు. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.